మీకు ఇంకోటి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా. హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం? ఎంత అసహ్యం మీకు అనిపించాలి, మీకు తెలియాలి అని జరిగేది. వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ ఇంటికి కూడా చేర్చలేదు. వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్తున్నా, ఒక్క ఆడపిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు. మీరందరూ అర్ధరాత్రి అయినా కూడా మీరు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేవారు, బయటికి వెళ్ళేవారు కూడా. ఐ మీన్ ఇన్ దట్ వే. అట్లానే మీ అందరికీ, మహిళలందరికీ అన్ని రంగాల్లో స్థాయిలో మీరందరూ ముందుండాలని నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా చక్కగా జరుగుతున్నటువంటి విషయాల్ని కళ్ళకు కట్టినట్లు మహిళా సోదరులందరికీ కూడా తెలియజేశారమ్మా. మీకు హృదయపూర్వకంగా అభినందనలు. మనందరూ కూడా కళాకారులతో మేడం గారికి అభినందనలు తెలియజేయండి. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొదటగా సరిత రావాలమ్మా. అక్కడి నుంచి మైక్ ఇచ్చి సరిత శ్రీకల్చర్ పైన మేడం, మేము సిరికల్చర్ పట్టు పరిశ్రమ శాఖ వ్యవసాయదారులము. గతంలో బాబు గారి హయాంలో పట్టు పరిశ్రమకు ఎంతో ఉన్నత స్థాయి షెడ్ కట్టుకోవడానికి సబ్సిడీలు, అలాగే మల్బరీ మొక్కలు నాటడానికి సబ్సిడీలు ఎన్నో అందించి సహాయం చేస్తున్నారు. మా కుటుంబాలు బాగుపడ్డాయి. మా పిల్లల్ని సక్సెస్ స్టోరీ క్వశ్చన్ కాదు, మేము సక్సెస్ అయ్యి ప్రభుత్వము ఎటువంటి సహాయం చేయడం లేదు. సబ్సిడీలు కానీ మొక్కలకి సబ్సిడీలు కానీ ఏ విధంగానూ సహాయం చేయడం లేదు. పట్టు పరిశ్రమ రైతులు బాగుపడాలన్నా మన చంద్రన్న గారు వస్తేనే బాగుపడతారు. మీరు క్వశ్చన్ వేస్తే మేడం గారు దానికి జవాబు చెప్పడం జరుగుతుంది. ఎవరు క్వశ్చన్ చేస్తారో వాళ్ళు మైక్ తీసుకొని క్వశ్చన్ వేసిందిగా కోరుతున్నాం. నమస్తే మేడం. మీరు మీ ఫ్యామిలీ అంటే మాకు చాలా అభిమానం మేడం. మీరు ఇలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది. నమస్తే మేడం. నా పేరు విజయలక్ష్మి. పక్కన ఉన్న గుడిసెట్పల్లి గ్రామము. నిజంగా చాలా అభిమానం మేడం మీరంటే. యాక్చువల్గా ఈ రోజే ఫస్ట్ టైం మీటింగ్ డైరెక్ట్ గా చూస్తా ఉంటాను నేను. తర్వాత ఇంకొకటి, యాక్చువల్గా మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ, భోజనాన్ని కూర్చున్నప్పుడు కానీ, యాక్చువల్గా కలిసినప్పుడు సార్ గారు, బాబు గారు అంటే మాకు చాలా అభిమానము. ఏ విషయాల మీద చర్చించుకుంటారు?
మేము మాకు కుటుంబానికి ఆయన ఇచ్చేదే తక్కువ టైం, మీ అందరికీ తెలుసు. ఆయనకి ఎప్పుడు ప్రజల్లో ఉంటే చాలా సంతోషం. మేము గడిపే ఆ కొంచెం టైము ఆయన ఒక్కొక్కసారి భయపడతారు, ఎందుకంటే మళ్ళీ ప్రజల అని మేము అంటాం. మా గురించి ఆలోచించరేంటి, మా గురించి అడగరేంటి అని అంటారు. సరే, అది మొదలు పెడతారు, తప్పదని. మన మహిళలం కదా, కొంచెం ఉంటుంది, మన మీద ఆలోచన ఉండాలి మన ఆయనకని. సరే, అది మొదలు పెడతారు, అటు తిరిగి ఇటు తిరిగి అన్ని మాట్లాడతా మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తారు, మీ దగ్గరికి. రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏమి తీసుకొస్తే మహిళలకు కానీ యూత్ యంగ్స్టర్స్, ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ భావి తరాలు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది యంగ్స్టర్స్. వాళ్ళకి ఏం తెస్తే బాగుంటుంది. అందుకే మీరు చూస్తుంటారా, ఇన్నుంటారు విజన్ 2047 గురించి. ఆయన అన్ని దాంట్లోనే ఆయన ఎప్పుడు ఆలోచన ముందు ఉంటుంది. ఈ ప్రభుత్వం ముసలాయన అంటారు, ఈ 2047 కూడా వాళ్ళు ఆలోచించలేరు, అంత ఉంది వాళ్ళ బ్రెయిన్లో. ఆయన ఒక్కొక్కసారి లోకేష్ కంటే కూడా ముందు ఆలోచిస్తారు. ఆయన అంత షార్ప్. ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి ఏమి చేయాలనేదే ఆయన ఆలోచన. సో మా డైనింగ్ టేబుల్లో కూడా మాకు దొరికే కొంచెం సమయం కూడా అదే సరిపోతుంది మీ గురించి. థ్యాంక్ యూ అండి. మాట్లాడతారని మేడం గారు చెప్పారమ్మా. హృదయపూర్వకంగా సారు 100 సంవత్సరాలు సారు ఆరోగ్యంగా ఉండాలని, మరొక ముఖ్యమంత్రి కావాలని, 2047 నేను ఇంకోటి చెప్పాలండి, నేను ఒకటి చెప్పాలి. నేను ఎప్పుడు ఆయనతో ఏంటి ఎప్పుడు ప్రజలు అంటారు, కానీ నేను నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ప్రజలు కానీ మన తెలుగుదేశం బిడ్డలు కానీ మీరు చూపించే గౌరవం ప్రేమ నేను మర్చిపోలేను. అట్లాంటి గౌరవం ప్రేమ మీరు తప్పకుండా ఇంకా ఎక్కువ చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద. మరి నాకే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి గురించి ఆలోచిస్తాను. ఉన్న 10 నిమిషాలు ఆయనతో పొద్దున్న మాట్లాడేటప్పుడు మీ గురించే మాట్లాడతాను. సో ఆయన ఇంకెంత ఆలోచించాలని అనుకుంటాను నేను. ఆయన మీ గురించి ఆలోచించడం 24 గంటలు నేను తప్పు కాదు, నేను తప్పు చేశానేమో అని అనుకుంటాను అప్పుడప్పుడు. ఆయనకి అడ్డం పడి. నమస్కారం.